హాయ్ హలో చిల్డ్రన్. ఈరోజు మనం ఎన్ఎంటీసీ 2024 5th and 6th క్లాస్ ప్రైమరీ అంటే స్టేజ్ 1 తాలూకా పేపర్ చెప్పుకోబోతున్నాం. ఇది స్టేజ్ 1 పేపర్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25లో 15 ఆబ్జెక్టివ్ అలాగే 10 సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎస్ఏ టైప్ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ఏ అంటే మరీ పెద్ద కాదు, చిన్న చిన్నగా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ 15 క్వశ్చన్స్ కూడా ఒకే టైం అవ్వదు. ఒక 5 చేసి పంపిస్తాను. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ చాలా టఫ్గా ఉంటుంది. అందుకని ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రయత్నిస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే దాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ సాకేత్ వాంటెడ్ టు యాడ్ two digit numbers but he multiplied them and got 629 as the answer. The sum of the 2 digit numbers is. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. సాకేత్ అనే అబ్బాయి ఏమొచ్చి 2 డిజిట్ నెంబర్లని మల్టిప్లై చేయాల్సి ఉంది, అంటే యాడ్ చేయాల్సి ఉంది, మల్టిప్లై చేశాడు. యాడ్ చేయాల్సిన బదులుగా మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేసినప్పుడు ఆయనకి ఆ రెండింట్లో మల్టిప్లై చేయడం వల్ల 629 వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్గా అవి మల్టిప్లై చేయకుండా ఆ 2 డిజిట్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగారు అన్నమాట క్వశ్చన్. అది ఆన్సర్. మీకు క్లియర్గా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 డిజిట్ నెంబర్ 629 వచ్చేసింది, ఇచ్చేసారనమాట. 629 మనం 629 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా తీసుకుంటాం. మీకు తెలుసు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ చేసేటప్పుడు 2 నుంచి మొదలెట్టాలి. 2, 3, 5, 7, 11, 13 అలాగే 13 తర్వాత 17తో అవుతుంది. ఈ నెంబర్లో మిగతా నెంబర్లతో అవ్వదు కాబట్టి 17 మనం డైరెక్ట్గా తీసుకుంటాం. అంటే ప్రైమ్ నెంబర్స్ మీకు అర్థమై ఉంటే ఫ్యాక్టరైజేషన్ చేయడం వస్తే మిగతా నెంబర్లతో అవ్వదని మీకు తెలుస్తుంది. ఈ 629 17తో తప్పించి మిగతా నెంబర్లతో డివిజన్ అవ్వదు. 17 3 వేసుకొని ఇక్కడ డైరెక్ట్గా వేస్తాం. 51 మిగిలిన నెంబరు చూస్తే ఎప్పుడు ఏమవుతుందంటే 17 3 రిమైనింగ్ వాల్యూస్ వస్తాయన్నమాట. చూసుకోండి, అంటే 1737 అవుతుంది. ఓకేనండి. అంటే ఇక్కడ మీకు ఎంత వివరంగా అర్థం చేస్తున్నానో చూసుకోండి. 37 1 37 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 629 వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 ప్రైమ్ నెంబర్సే, 17 37 కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇక్కడ చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 629 17 ఇంటూ 37 ఇది 629. కానీ అబ్బాయి చేసిన సాకేత్ అనే అబ్బాయి చేసింది మల్టిప్లై చేశారు కదా, మల్టిప్లై చేయకూడదు, సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 17 + 37 అంటే 54 ఆన్సర్. ఇక్కడ సి ఆప్షన్ అండి. అది ఫస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా అంటే కాదు. కొన్ని క్వశ్చన్లు ఈజీ వేలో ఉంటాయి, కొన్ని అండర్స్టాండబిలిటీ కొంచెం కష్టంగానే ఉంటుంది. 1-2 సార్లు చూడండి, సమ్ మీకు అర్థమవుతుందో. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈవెన్ 5th క్లాస్ ఎన్ఎంటీసీకి ఇస్తున్నారు. నిన్ననే మేము ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఎన్ఎంటీసీ గురించి, నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ కాంటెస్ట్. ఇది 2024 పేపర్ అన్నమాట. సో మళ్ళీ 2025 జూలైలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుంది జనరల్గా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను వేరొక వీడియోలో, చూడండి దాంట్ని. ద సమ్ ఆఫ్ ది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది 3 integers is 1. 3 integers is 1. Their product is 36. The greatest of these 3 numbers is. ఏమి ఇచ్చారో క్వశ్చన్ చూడండి. ఇంటిజర్స్ అంటే మనకు తెలుసు జెడ్ అంటాం లేదా ఐ అని చెప్పొచ్చు. నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. అయితే 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కాకుండా సమ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏమిటి విషయం జాగ్రత్తగా వినండి. సమ్ ఈజ్ 1, ప్రోడక్ట్ వచ్చి 36. సమ్ ఆఫ్ ది చూడండి, సమ్ ఆఫ్ 3 ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రోడక్ట్ ఆఫ్ ది 3 ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇంతకు ముందులాగే
ఎప్పుడన్నా ప్రోడక్ట్ చేసేటప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే వాటి ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ వస్తుంది, దాన్ని బట్టి మనం చేయొచ్చు. 2 18 జార్ 36 అవుతుంది, 2 9 జార్ 18, 3 3 జార్ 9 అవుతుంది. సో 36ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3గా రాసాం. అంటే ఇలాగా ప్రైమ్ నెంబర్స్ని కంటిన్యూగా తీసుకున్నాం. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో 3 ఇంటిజర్స్ అని ఇచ్చారు. చూడండి, 3 ఇంటిజర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మరి మనకి 4 వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఒక రెండింటిని మనము నెంబర్లు మల్టిప్లై చేస్తే 3 అవుతుంది. అయితే మరి మనం 2 2 జార్ 4 తీసుకోవచ్చు కదా అన్నాను. సమ్ ప్రకారంగా వాటి యొక్క ఎడిషన్ వాల్యూ 1 వస్తుంది. సో 2 3 జార్ 6, 3 2 జార్ ఇక్కడ 3 ఒకటి, ఇంకా మిగిలిపోయింది 2. 2 3 జార్ 6 వేసి 3 2 వేస్తే ఈ రెండు యాడ్ చేస్తే చూడండి, 6 -3 -2 చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే -5 అవుతుంది. 3ని 2ని యాడ్ చేస్తే -5 అవుతుంది. 6లో 5 పోతే 1 కనుక ఆ విధంగా మనం వీటిని అడ్జస్ట్ చేసాం. ఫర్ గెటింగ్ ఆన్సర్ 2 ఇంటూ 3 6 వేసాం. మనం 2 2 జార్ 4 కూడా వేయొచ్చు. 4 3 3 జార్ 9 అయిపోతుంది. అంటే 9లో 4 పోతే 5 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ సెట్ అవ్వదు అనమాట. అందుకని ఇక్కడ ఇంటీజర్స్ అన్నారు కదా, 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు 6 ఒకటి -3 -2. ఇంటీజర్స్ అయ్యేటప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 0 అవసరం లేదు కాబట్టి ఒక పాజిటివ్ నెంబరు 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ దమ్, ఈ వాటిల్లో చాలా పెద్ద నెంబర్ ఏంటవుతుంది, 6 పెద్దదనమాట. అది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ డి చూసుకోండి. ఇవి మీకు కావాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ నేను తెలుగులో ఇస్తున్నాను అర్థం అవడం కోసం. అంటే మీరు మిగతా ఛానల్స్కి మన దానికి తేడా ఏంటంటే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా నేను ఇస్తున్నాను. ఇంగ్లీషు విడమర్చి చెప్పడం వల్ల మీకు బాగా అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి కొన్ని టెస్టులకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, నేషనల్ వైడ్ మనం చేయాల్సి ఉంటుందని అర్థం అవుతుందన్నమాట. థర్డ్ క్వశ్చన్, వీఆర్ గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది 5 consecutive ఈవెన్ numbers is 150. When written in ascending order, the fourth number is అని అడిగారు అనమాట. అయితే ది సమ్ ఆఫ్ ది 5 consecutive అన్న సక్సెసివ్ అన్న వరుస క్రమంలో ఉండే నెంబర్లు అని అర్థం. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చారు. ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ 5, లెట్ 5 consecutive నెంబర్స్ బి, వరుసగా 5 వరుసగా అని అర్థం. కన్సిక్యూటివ్ అంటే వరుసగానని అర్థం. 5 consecutive నెంబర్స్ ఏంటంటే బి x-4, x-2, x+2, x+4 ఇలా తీసుకోవచ్చు. లేదంటే మీరు వరుసగా x+2, x+4, x+6, x+8 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అలా కూడా తీసుకోవచ్చు. అయితే వీటన్నింటినీ యాడ్ చేస్తే x-4 అంటే ఒక్కొక్క నెంబర్కి గ్యాప్ 2 ఉండాలన్నమాట. ఈవెన్ నెంబర్స్ కాబట్టి, కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే నెంబర్ టు నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 2 ఉండాలన్నమాట. x-4 ప్లస్ x-2 ప్లస్ x ప్లస్ x+2 ప్లస్ x+4 అన్నింటినీ యాడ్ చేస్తే 150 వస్తుంది. ఇవి -4 ఇక్కడ +4 క్యాన్సిల్ అయిపోతుంది, -2 +2 గెట్ క్యాన్సిల్. మిగిలినవి ఓన్లీ ఎక్స్లు మాత్రమే. 5x ఉంటాయి, నెంబర్స్ క్యాన్సిల్ అవుతుంది. 5x = 150 బికాజ్ ఆల్రెడీ గివెన్ 150. x = 150/5 అవుతుంది, ఎందుకని ఇటు మల్టిప్లికేషన్ అటు వెళ్తే డివిజన్ అవుతుంది. సో x = 5 3 జార్ 15 కాబట్టి పక్కన 0 అంటే 530 150 అవుతుంది. మనకి ఏం కావాలి, 4th నెంబర్ కావాలి. 4th నెంబర్ అంటే 1 2 3 4 అంటే x+2 4th నెంబర్ అవుతుంది. x వాల్యూ వీ గాట్ 30 +2 వేస్తే 32 అనేది మనకి ఏమండి 4th నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళేటి రాసుకున్నాం కదా, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అది అసెండింగ్ ఆర్డర్లో 4th నెంబర్ ఇవ్వండి. 4th వాల్యూ x+2 కాబట్టి 32 is the answer here. B is the option. Next, the price of a cell phone is decreased by 25%. What percentage increase must be done in the delivered price to get back the
ఒరిజినల్ ప్రైస్. ఇక్కడ క్వశ్చన్ మీకు బాగా వివరిస్తాను. ఒక సెల్ ఫోన్ యొక్క ఖరీదేమొచ్చి తగ్గిపోయింది, 25% తగ్గిపోయింది. అయితే 25% తగ్గిపోయిందంటే వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ మస్ట్ బి డన్ ఇన్ ద డెలివర్డ్ ప్రైస్ టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ ప్రైస్. అంటే ఇచ్చేటప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత అయితే ఉందో అంత ప్రైస్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ పెంచితే ఒరిజినల్ ప్రైస్ అంతటికి వస్తుంది అన్నది ఇక్కడ మనకి సమ్ అనమాట. ఇక్కడ చూడండి చిల్డ్రన్, సెల్ ఫోన్ ఖరీదు 25% తగ్గించారు. తగ్గించినప్పుడేమో దాని వాల్యూ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ 25% తగ్గించారు కాబట్టి వాల్యూ తగ్గిపోతుంది. లెట్ ద ప్రైస్ ఆఫ్ ఎ సెల్ ఫోన్ 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ సెల్ ఫోన్ దొరకదు, బొమ్మ ఫోన్ కూడా రాదు, కానీ ఎగ్జాంపుల్ కోసం ఈ సమ్ చేసుకుంటున్నమాట. ఇఫ్ ద ప్రైస్ ఈస్ డిక్రీజ్డ్ బై 25%, ఇట్ విల్ బి 75 రూపీస్. అది 75 రూపాయలకి వస్తుంది, ఎందుకని 25% తగ్గించారు కాబట్టి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ పెంచితే ఒరిజినల్ ప్రైస్ అంతా అవుతుంది అని ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. ఇంక్రీజింగ్ పర్సంటేజ్ X% అనుకోండి. మనకి ఒరిజినల్గా మనకి ఎంత వచ్చింది తగ్గించడం వల్ల 75 రూపాయలకి వచ్చింది. 75 ఇంటూ X% ఈజ్ ఈక్వల్ టు 25. ఎందుకని 25 రూపీస్కి తగ్గించింది అంటే తగ్గించిన వాల్యూని ఈక్వల్ చేయాలంటే ఆ 75 రూపాయలకి ఎంత పర్సంటేజ్ కట్టాలి అని చెప్తున్నాం అనమాట. సో 75 ఇంటూ X/100 ఈజ్ ఈక్వల్ టు 25. X ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 100/75. 25 1s are 25 3s are అవుతుంది. సో 100/3 వేస్తే 33 and 1/3% అవుతుంది. ఇలాంటి సమ్ములు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హయ్యర్ లెవెల్లో వస్తాయి. అవి ఎలాంటివంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి పెట్రోలుకి ఒక 500 నెలకి ఉపయోగిస్తాడు. 500 నెలకి ఉపయోగిస్తాడనమాట. 500 కంటే ఇంకెక్కువ ఖర్చు పెట్టలేడు, అతని దగ్గర స్తోమత లేదనమాట. సో పెట్రోల్ రేటు కనుక ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు అదే 500 చేసినప్పుడు ఎంత ఆయన కన్జంప్షన్ అంటే వాడకం తగ్గించాలి. వాడకం తగ్గించాలంటే 500 డబ్బులు వేస్తాడు, వాడకం మాత్రం తగ్గించాలి. అంటే ఏంటి, దగ్గర ఉన్న దూరాలని కాస్త నడిచి వెళ్ళగలడు అనమాట. అలాగా ఎంత తగ్గించాలి అటువంటి వాటిని చెప్తాం. అలాగే పంచదార, ఒక ఇంట్లో ఒక 2 కేజీలే పంచదార వాడాలి. ఒకవేళ పంచదార రేటు పెరిగితే అప్పుడు కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి, పెంచిన దానికి చేయొచ్చు. సపోజ్ టమాటాలు తక్కువ డబ్బులకి వస్తున్నాయి, కేజీ 20 రూపాయలు అనుకోండి. ఒకప్పుడు 80 రూపాయలు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయింది. కన్జంప్షన్ అప్పుడు పెంచుకోవచ్చు. అలా అనమాట, కన్జంప్షన్ ఎంత పెంచుకోవచ్చు, ఎంత తగ్గించుకోవచ్చు, అలాంటి క్వశ్చన్స్ ఈ వాటిలో చేయడానికి అవుతుంది. ఇంకొక క్వశ్చన్, 5th క్వశ్చన్, ఎ రెక్టాంగులర్ కార్పెట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 8m ఇంటూ 8m అంటే 8/8 అంటారు దీన్ని. 8 ఇంటూ 8 ఇంటూ అని మనం పలకూడదు, ఇక్కడ 8/8 అంటారు. రూమ్లో యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఫ్లోర్ ఈజ్ నాట్ కవర్డ్. ఒక కార్పెట్ని పెట్టారండి, రెక్టాంగులర్ కార్పెట్ని ప్లేస్ చేశారు. ఎక్కడ 8/8 మీటర్ రూమ్ ఉంది, 8/8 మీటర్ రూము. ఈ రూమ్లో ఒక రెడ్ కార్పెట్ని వేశారు. అయితే అన్కవర్డ్ పార్ట్ ఎంత, అన్కవర్డ్ పార్ట్ ఏరియా కట్టి తర్వాత అది ఒరిజినల్లో ఎంత ఫ్రాక్షను అంటే కవర్డ్ పార్ట్ ఓన్లీ రెడ్ కార్పెట్, ఇది అన్కవర్డ్ పార్ట్ అంటే ఇదొకటి 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 ఇదొకటి, ఈ 4 పార్ట్ని యాడ్ చేసి టోటల్ అంటే మనం ఫ్రాక్షన్ ఫార్మాట్ రాయాలి. అది ఇప్పుడు చేసుకుందాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ మీకు తెలిసిందే. సో ఇక్కడ సైడ్ ఇంటూ సైడ్ అయినప్పుడు ఇక్కడ 8 డివిజన్స్ని మీకు అర్థం అవడం కోసం 8 చిన్న డివిజన్స్గా రాసాం. 8 డివిజన్స్, 1 2 3 4 5 6 7 8 డివిజన్స్. సో ఇటువైపు కూడా 8 డివిజన్స్. అలా అన్ని వైపుల నుంచి స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో 8 ఇంటూ 8 రాసాం, 64 మీటర్ స్క్వేర్ అయింది. ఏరియా ఆఫ్ కార్పెట్ మనకి కావాలి. కార్పెట్ అంటే ఇదిగోని డిజైన్ కార్పెట్ కావాలి. కార్పెట్ కోసం మనకి లెంగ్త్ కానీ బ్రెడ్త్ కానీ తెలియదు. లెంగ్త్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓ చిన్న ఫార్ములా మనము ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే అది ఇక్కడ ఇక్కడ చూడండి 2
డివిజన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 డివిజన్స్, ఇటువైపు కూడా 2 డివిజన్స్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్లియర్గా కనిపిస్తుంది డౌన్ సైడ్ నుంచి. సో ఇది ఒక సైడు, ఇది ఒక సైడు. లెగ్ స్క్వేర్, లెగ్ 1 స్క్వేర్ ప్లస్ లెగ్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. దీన్నే మనము పెద్ద క్లాసులో పైథాగరస్ థియరం అంటాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, టోటల్గా 4 ప్లస్ 4 అవుతుంది. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ 4 అంటారు. అంటే దీన్ని 2√2 చేయొచ్చు. 4 యొక్క √2 అవుతుంది. రూట్లో ఉన్నది ఉండిపోతుంది అన్నమాట. 2√2 ఈ లెంగ్త్ మనకి వచ్చేసింది 2√2. అలాగే ఒక బిగ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి, ఇటువైపు పైన కానీ లేదా కింద కానీ బిగ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇక్కడ 6 డివిజన్స్, ఇటువైపు కూడా 6 డివిజన్స్, ఇటువైపు కూడా చూడొచ్చు 6 డివిజన్స్. సో ఇప్పుడు మనకి ఈ హైపోటెన్యూస్ కావాలి. ఇది సైడు, ఇది సైడు. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ చూడండి, 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మనం వేస్తాం. అంటే 36 ప్లస్ 36 టోటల్గా 72 అవుతుంది. 2 ఇంటూ 36గా రాస్తాం. హెచ్ హైపోటెన్యూస్ కావాలన్నమాట. √2 ఇంటూ 36 అంటే 6√2. సో ఇక్కడ లెంగ్త్ వచ్చేసింది, రెడ్ కార్పెట్ యొక్క లెంగ్త్ వచ్చింది, అలాగే బ్రెడ్త్ కూడా వచ్చింది 2√2. ఏరియా ఆఫ్ కార్పెట్ మనకి ఇప్పుడు చెప్పడం కాదు, అంటే ఇక్కడ రెడ్ ఎల్లో ఏ కార్పెట్ అని కాదు, జనరల్గా మనం రెడ్ కార్పెట్స్ వేస్తాం, అంటే ఆహ్వానాలకు వేసేది. 6√2 ఇంటూ 2√2 వేస్తున్నాం. 6√2 ఇంటూ 2√2 వేస్తే ఇప్పుడు 6 ఇంటూ √2 అవుతుంది. ఇక్కడ ఒక 2 ఉంది. టోటల్గా 6 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 6 2 12, 12 2 24 మీటర్ స్క్వేర్. ఏరియా నాట్ కవర్డ్ వేసేటప్పుడు 64 మైనస్ 24 వేస్తాం, అంటే 40 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఏరియా నాట్ కవర్డ్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ ది ఫ్లోర్ నాట్ కవర్డ్ అంటే 40/64. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ హోల్. మొత్తం రూమ్ అంతటిది ఏరియా 64, నాట్ కవర్డ్ పార్ట్ 40/64. ఇప్పుడు మనం 5/8 అవుతుంది, ఎందుకంటే 8 5s are 40, 8 8s are 64. సో 5/8 ఈజ్ ద ఫ్రాక్షన్. సో ఇలాంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎన్ఎంటీసీకి సంబంధించిన ఓన్లీ 5 క్వశ్చన్స్ ఐ ఎక్స్ప్లెయిన్. మిగతా 5 అలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే ఇవి టఫ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ అయిపోతుంది. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి చాలా క్లియర్గా, బాగా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ అవుతుంటే ఇలాంటి టెస్టులతో పాటుగా ఐఓక్యూఎం టెస్ట్ లాంటివి రాయొచ్చు. ఫర్దర్ స్టాండర్డ్స్కి వెళ్ళేటప్పుడు ఐఐటి అటువంటి ఎగ్జామ్స్ మీకు చాలా ఈజీ అనిపిస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి సమ్ములు చేయకపోయినా, కనీసం 5th 6th లెవెల్ స్టాండర్డ్ పిల్లలు చేయకపోయినప్పటికీ 7th 8th లెవెల్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటాయి. అవి ఒకసారి చూస్తే వాళ్ళు హ్యాబిచుయేట్ అవుతారన్నమాట. పెద్ద క్లాసులకి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. షేర్ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ your friends also. Thank you children. Have a nice day.